మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి రెండో నెల కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మంత్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో దఫా చర్చలు జరుగుతాయి అనుకుంటున్నప్పుడు ఇరాన్ అతిపెద్ద షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రాపర్గా వ్యవహరించట్లేదు, అమెరికా తరఫునే మాట్లాడుతోంది తప్ప మధ్యవర్తిగా పాకిస్తాన్ పనికిరాదు అనేటువంటి మాటతో పాటుగా విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చి ఇస్లామాబాద్ నుంచి నేరుగా రష్యా రాజధాని మాస్కోకి వెళ్లారు. ఇరాన్ ఏమైనా రష్యాని ఇంటర్వ్యూ అవ్వమని చెప్తోందా? మధ్యవర్తిత్వం రష్యా చేస్తేనే బెటర్ అని ఇరాన్ భావిస్తోందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిరి గారు. సార్ నమస్తే. మీరు ముందు నుంచి చెప్పారు పాకిస్తాన్ అనేది ఒక ప్రాపర్ వేదిక కాదు, మీడియేషన్ అది చెయ్యలేదు, బిగ్ పవర్ఫుల్ కంట్రీస్ అయితే బాగుంటుంది, రష్యా ఆర్ చైనా అన్నారు. ఇప్పుడు రష్యా దగ్గరికి, మాస్కో దగ్గరికి అరాగ్చి వెళ్ళారు. ఏం జరుగుతోంది నెక్స్ట్? అది నేను ఈ యుద్ధం మొదలైనప్పుడే పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ కాగానే చెప్పాను అనమాట. ఎప్పుడైనా నెగోషియేషన్స్ చేస్తున్నప్పుడు ఇద్దరు నడిమిట్లో మీరు ఒక మీడియేటర్గా ఉన్నప్పుడు, నెగోషియేషన్స్ డైరెక్ట్గా నడుస్తుంది కానీ మీడియేటర్గా కూర్చున్నప్పుడు మీకు ఆ పవర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఒక వైపు వెళ్ళిపోయింది అనుకోండి, వారిని గుంజి తీసుకురావడంలో మీకు ఆ పవర్ ఉండాలి. కమాన్ సిట్ డౌన్ దిస్ టేబుల్ అని చెప్పడానికి. లేదు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మొన్న చూడండి ఎంత పెద్ద ఇన్సల్ట్ ఇది జరిగింది. క్యారోలిన్ లీవిట్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది, ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ సెండింగ్ హిస్ స్పెషల్ ఎన్వాయిస్ పంపిస్తున్నారు, స్టీవ్ విట్కాఫ్ని, జారెడ్ కుష్నర్ని పాకిస్తాన్ పంపిస్తున్నారు రెండో రౌండ్ టాక్స్కి అని చెప్పి. అందరికీ తెలిసిందే. మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. నేను కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లో, ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను. ఆ టాక్స్ జరగదు. ఎందుకంటే ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము అదే రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం. మేము అంటే వాళ్ళు ప్రీవియస్ నైట్ వచ్చారు, ఈరోజు వెళ్ళిపోతున్నాం. అమెరికా నుంచి కుష్నర్కి అండ్ విట్కాఫ్కి ట్రావెల్ చేయాలంటే మినిమం 17 గంటలు టైం తీసుకుంటుంది. 17 గంటలు, మినిమం 17 hours నాన్ స్టాప్గా వెళ్తే వాళ్ళ దగ్గర మంచి ఎయిర్ క్రాఫ్ట్ అంతా ఉంటుంది, సో నో ప్రాబ్లం. కానీ ఆ 17 hours ట్రావెల్ చేసి వచ్చేదాకా వీళ్ళు ఉండరు ఇక్కడ, వీళ్ళు వెళ్ళిపోతారు. ఒమాన్కి వెళ్తున్నారని ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అప్పుడు మళ్ళీ ఎందుకు అనౌన్స్ చేశారు యూఎస్ ముందే? దే షుడ్ హావ్ వెయిటెడ్. అది హోప్ ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్ లేనిపోయిన హోప్ ఇస్తున్నారు వీళ్ళకి. మీరు పంపించండి, మీరు రెడీగా ఉండరు, మేము వీళ్ళని ఇక్కడ ఉంచుకుంటాం, పట్టుకొని ఉంచుకుంటాం, వీళ్ళని వెళ్ళనీయం ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ హోప్తోని ట్రంప్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఐ థింక్ ద ఫస్ట్ సారీ ఫిగర్ ట్రంప్కి అదే జరిగింది, దట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంది ట్రిప్ అని. అక్కడ వెళ్ళి ఏం చేసుకుంటాం, 15 గంటలు ట్రావెల్ చేసి వెళ్ళడంలో వేస్ట్ ఆఫ్ టైం, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, అది చూసుకుంటాం మేము, అక్కడ వెళ్ళి దర్ ఇస్ నో పాయింట్ అన్నారు. దట్ ఇస్ ద ఫస్ట్ ఫిజికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ రిలేషన్స్ పాకిస్తాన్ అండ్ యూఎస్ నడుమేట్లో. ఎందుకంటే మీకు ఆ పవర్ లేదు. మీరు ఆ డెలిగేషన్, ఇరానియన్ డెలిగేషన్కి పెద్ద పనేం లేదు. ఆయన ఒమాన్కి వెళ్ళి ఏదో బ్రేక్ త్రూ చేయబోవడం అట్లా కాదు, ఈవెన్ రష్యాకి వెళ్తే కూడా ఒకరోజు ఎక్స్ట్రా ఉండే ప్రాబ్లం ఉండేది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళ నడిమిట్లో మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేస్తున్నారు చూడండి, అదే ఒక అమెరికా కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ చెప్తున్నారు, ఇరాన్ ఇస్ రెడీ టు నెగోషియేట్, ఇరాన్ ఇస్ ప్రపోజల్స్ ఇచ్చారు మాకు, ఆ ప్రపోజల్లో యురేనియం ప్రపోజల్ కూడా డిస్కస్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా తెహరాన్ నుంచి డినైల్ వచ్చింది, నో మా వైపు నుంచి ఏం లేదు. పాకిస్తాన్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ వైపు నుంచి మొన్న ఐ థింక్ ఇట్ వాజ్ CNN News 18 ఆర్ ఇండియా టుడే, వాళ్ళు లాబింగ్కి ఖర్చు చేసిన డబ్బుల గురించి డీటెయిల్స్ పెట్టారు. ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ టైం నుంచి, ఏ రోజు ఆపరేషన్ సింధూర్ మొదలైందో ఆ రోజు నుంచి పాకిస్తాన్ వాషింగ్టన్లో ఉన్న, అంటే యూఎస్లో ఉన్న మీడియాని లిటరలీ కొనుక్కోవడానికి ఖర్చు చాలా చేశారు, కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఒక పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేయడానికి. పాకిస్తాన్ డిఫెండ్ చేసుకున్నారు, భారతదేశం ఎంత అటాక్ చేసినా కానీ మేము చాలా బ్రేవ్గా ఉన్నాం, మా ఎయిర్ ఫోర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఇండియన్ బేసెస్ మీద కొట్టారని చెప్పి చాలా న్యూస్ క్రియేట్ చేశారు. అదే ట్రాప్లో ప్రెసిడెంట్ ట్రంప్ పడ్డారు. వెళ్ళి 7 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి అదే, బికాజ్ ఆల్ లాబింగ్ వల్ల, ది లాబింగ్ ఫర్మ్స్ది ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట మీడియా మీద. మనకు తెలిసింది అట్లా ఏం జరగలేదు మన వైపు నుంచి. దాని తర్వాత నేను సీజ్ ఫైర్ నేనే చేశాను అని చెప్పి అది కూడా బిల్డప్ ఇచ్చారు. కానీ ఎక్కడ చెప్పట్లేదు దట్ పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేశారని. సో పాకిస్తాన్ రోల్ అనేది, వాళ్ళు ఎందుకు దీంట్లో వచ్చారు అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రెడిబిలిటీ లేదు. ఒకటి వాళ్ళ అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే ఇరానియన్ రెజీమ్తో వాళ్ళకి చాలా మంచి కనెక్షన్స్ ఉన్నాయి. దాని కారణాలు ఉన్నాయి. ఈవెన్ దో ఇరాన్ ఒక షియా నేషన్, పాకిస్తాన్ ఇస్ మేజర్లీ సున్నీ నేషన్.
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అండ్ ఇరాన్ ఉన్న కుత్ ఫోర్స్ అంటే రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది వీళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ అది చనిపోయిన వాళ్ళు 40 మందిలో 3 వెరీ క్లోజ్ టు అసీం మునీర్ ఆ రోజు February 28th. సో అప్పుడు ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, కానీ కొత్త రెజీమ్ మళ్ళీ కొత్త రెవల్యూషనరీ గార్డ్ 3rd లెవెల్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ అసీం మునీర్ బిల్డప్ చేసుకున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇది ఇంత నడుస్తున్నప్పుడు కూడా మొన్న 3 రోజుల ముందు ఇరాన్, అది మీడియాలో అంత పెద్ద న్యూస్ కాలేదు, పాకిస్తాన్లో బాంబ్ చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఒక రెబెల్ గ్రూప్ మీద బార్డర్ అవతల ఇరాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసి, ఎయిర్ ఫోర్స్ ఏది యూజ్ చేశారో తెలియదు కానీ వాళ్ళు బాంబ్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కువ రాలేదు, ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ పబ్లిష్ చేశారు. అంటే మా మీద దాడి చేస్తున్నారు వీళ్ళు, అమెరికా సపోర్ట్తో దాడి చేస్తున్నారని. ఇరాన్కి ఎప్పుడు డౌట్ ఉంది పాకిస్తాన్ ఈజ్ అన్ అమెరికన్ అలై అని. అది డౌట్ కూడా మనకు కూడా డౌట్ లేదు. పాకిస్తాన్ని 1971 అండ్ దానికన్నా ముందు నుంచే 62, 65 మన చైనాతో ఉన్న గొడవ టైంలో కూడా పాకిస్తాన్ ఎప్పుడు ఒక యుఎస్ అలైగా ఉండిపోయింది. యాయా ఖాన్ టైం నుంచి అది ఉంది. జనరల్ జియా వాళ్ళు వచ్చినప్పుడు అది మంచి బిల్డప్ చేసుకున్నారు. అది తాలిబాన్తో ఉన్న రిలేషన్షిప్, అక్కడ అల్ఖైదాని కొట్టడానికి ఫస్ట్ రష్యన్స్ని. ఇది నడుస్తున్న పోతే పాకిస్తాన్ని ప్రతి చోట అమెరికా కొనుక్కున్నారన్నమాట. అది తెలుసు, అందరికీ తెలుసు. సో న్యాచురల్లీ అమెరికా ఒక రిలేషన్షిప్ ఇక్కడ ఉంది, ఇటువైపు ఇరాన్తో బాగా రిలేషన్షిప్ ఉంది. మేము ఇద్దరిని తీసుకొస్తాం, మేము పాకిస్తాన్ ఒక న్యూట్రల్ వెన్యూగా పెట్టుకొని క్రెడిబిలిటీ బిల్డప్ చేయడానికి. ఇది చేసినా కానీ మీరు ఎంత క్రెడిబిలిటీ బిల్డప్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఒక కాగితం ఇక్కడ తీసుకొని ఒక కాగితం అక్కడ ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ హౌ టాక్ షుడ్ బి డన్. మీరు అదే రూమ్లో ఉండాలి, అదే రూమ్లో ఒక టేబుల్ ఇటువైపు, మీరు వాళ్ళు అటువైపు కూర్చోవాలి, మీరు నడిమిట్లో కూర్చోవాలి. దట్ ఈస్ హౌ టాక్స్ ఆర్ డన్ ప్రొఫెషనల్లీ. కానీ వీళ్ళు ఇట్లాంటి పాకిస్తాన్కి ఎక్స్పీరియన్స్ లేదు చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ నాట్ దిస్ గవర్నమెంట్, ఈజిప్షియన్ గవర్నమెంట్, ముందున్న ఈజిప్షియన్ గవర్నమెంట్, అన్వర్ సదాత్ కానీ దాని తర్వాత వచ్చిన హాస్ని ముబారక్, వీళ్ళందరూ ఈ ప్యాలెస్టీనియన్ కాజ్ కోసం యూఎస్కి చాలా బాగా నెగోషియేట్ చేశారు యూఎస్తోని. కానీ వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు పాకిస్తాన్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ షర్మల్ షేక్ అని చెప్పి ఒక కోస్టల్ టౌన్ ఉంది ఈజిప్ట్లో. ఇట్ ఇస్ లైక్ మన వైపు కోవలం లాగా చెప్పొచ్చు. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ గోవా బట్ కోవలం, కొంచెం సాఫిస్టికేటెడ్గా కేరళలో. అట్లాంటి ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, ఒకవైపు షిమాన్ పెరెస్ ఇంకోవైపు యాసిర్ అరాఫాత్ని కూర్చొని మాట్లాడిన తర్వాతనే ద హిస్టారిక్ సిగ్నేచర్ చేస్తే సంతకం పెట్టారు. ఇజ్రాయెల్ అక్నాలెడ్జ్ ప్యాలెస్టైన్, ప్యాలెస్టైన్ అక్నాలెడ్జ్డ్ ఇజ్రాయెల్. ఇది పాకిస్తాన్ చేయలేకపోతున్నాం, ఆ పవర్ లేదు వాళ్ళ దగ్గర. బేసిక్లీ ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు టీచర్ నడిమిట్ వచ్చి అక్కడ కూర్చోంటే కూర్చుంటారు వాళ్ళు. ఆ టీచరు అక్కడ ఉన్న ఒక ప్యూన్ అనుకోండి, నువ్వు ఎవరా అని అడుగుతారు వాళ్ళు. పిల్లలు అడుగుతారు, అది మీరు ఎందుకు, మీకేం పోయింది దీంట్లో, టీచర్ ఉంటే వాళ్ళు భయపడతారు. ఇది ప్రాబ్లం. సో దానికే అరాచీ మళ్ళీ ఇప్పుడు ఒమాన్కి వెళ్ళారు. ఫస్ట్ వై ఒమాన్, మీరు పాకిస్తాన్కి వచ్చారు కాగితం వేయడానికి, డిస్కషన్ చేయడం. ఇంత పెద్ద డిస్కషన్ మీరు ఫోన్లో చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేశారు, మా దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి, ల్యాండ్ లైన్ బాగుంది, చాలా సురక్షితమైనటువంటి ఫోన్లు ఉన్నాయి, సెక్యూర్ ల్యాండ్ లైన్స్, మీకు భయపడక్కర్లేదు, మీరు ఫోన్ ఎత్తి మాతో మాట్లాడండి. ఈ 17 గంటలు ట్రావెల్ చేసే బదులు జస్ట్ పికప్ ద ఫోన్ అండ్ స్పీక్. అది కావట్లేదు వీళ్ళతో. మీకు గుర్తుంటుంది, ఈవెన్ యుక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ యుఎస్ బ్రోకర్ చేశారు. పుటిన్తో మాట్లాడడము, జెలెన్స్కీతో మాట్లాడడము, మళ్ళీ పుటిన్తో మాట్లాడడం, మళ్ళీ జెలెన్స్కీతో మాట్లాడడం. గంట ఒక కాల్ అయితే 2 గంటల 30 నిమిషాలు నడిచింది పుటిన్తో. అఫ్కోర్స్ నడిమిట్లో ట్రాన్స్లేషన్ కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇమాజిన్ ద డెప్త్ అట్ విచ్. అదే టైంలో ఈ పుటిన్ అండ్ జెలెన్స్కీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకిస్తానే తీసుకోండి, పాకిస్తాన్ హోస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు, నువ్వు ఎవరా అంటాడు. మళ్ళీ మేమిద్దరు ఉన్నాం, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అమంగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఇరాన్ డైరెక్ట్లీ యూఎస్తో మాట్లాడాలి, యూఎస్ డైరెక్ట్లీ ఇరాన్తో మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. సో బహుశా కవిత గారు ఫస్ట్ స్టెప్ దీంట్లో ఈ అరాచీ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో ఒక సొల్యూషన్ కనిపిస్తుంది. ఆయన నిన్నేమన్నారంటే, వీ వాంట్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ అవర్ నేబర్స్. ఓకే, మా చుట్టుపక్కల ఉన్న దేశాలతో మేము మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ యుద్ధంలో చాలా మట్టుకు డిస్ట్రక్షన్ జరిగింది ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైత్ ఇట్లాంటి దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా, ఈవెన్ ఒమాన్ మీద కొట్టారు. సో ఆ రిలేషన్షిప్ పోయింది. రెండో కారణం, రిలేషన్షిప్ మేము మంచిగా డెవలప్ చేస్తాం అనుకుంటే, ఇదే దేశాల నుంచి వస్తున్న ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి హార్మోస్కి వెళ్తుంది. సో వీళ్ళ రెవెన్యూ దెబ్బతిన్నది ఆల్రెడీ, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ కానీ గ్యాస్ ఫీల్డ్స్ కూడా దెబ్బతిన్నాయి, వాళ్ళ రిఫైనరీస్ దెబ్బతిన్నాయి.
ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది, మీకు పంపించాను బహుశా అది, అల్ జజీరా నుంచి, దట్ ఇజ్రాయెల్ యుఏఈకి వాళ్ళ అయోన్ డోమ్ ఇచ్చారంట, వాళ్ళు మొత్తం టీంని పంపించారంట కాపాడుకోవడానికి. ఎందుకంటే 5,000 మిసైల్స్ ఫైర్ చేసి, డ్రోన్స్ ఫైర్ చేశారు ఇరాన్ యుఏఈ మీద, ఎస్పెషలీ అబుదాబి. ఫస్ట్ డే మీకు గుర్తుంది, ఫస్ట్ 3-4 రోజులు అన్ని మిసైల్స్ వచ్చి ఎయిర్పోర్ట్ మీద పడ్డది, పామ్ జుమర్ ఏమో పడ్డది, దాని తర్వాత ఫుజరా మీద అటాక్ చేశారు. దాని తర్వాత అటాక్స్ తగ్గిపోయింది, తగ్గలేదు, ఇంపాక్ట్ తగ్గిపోయింది. యుఏఈ దగ్గర కెపాసిటీ లేదు. అంటే మీరు ఏదైనా తెచ్చుకోండి, అమెరికా నుంచి పేట్రియట్ తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారు, కానీ మీరు అది ఆపరేట్ చేయడానికి తెలియాలి. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, వీ విల్ గివ్ అవర్ ఐరన్ డోమ్. రిలేషన్షిప్ చూడండి, పాకిస్తాన్ సౌదీ అరేబియాతో క్లోజ్ అవుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి సౌదీ అరేబియాలో పెట్టారు. పాకిస్తాన్ 4,000 మంది సోల్జర్స్ని అక్కడ పెట్టారు. ఎందుకు? ఇరాన్ నుంచి ఏదైనా మిసైల్ వస్తే మిమ్మల్ని కాపాడుకుంటాం మేము. అదే టైంలో యుఏఈ ఇజ్రాయెల్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ అరబ్ వరల్డ్లో మీరు ఇజ్రాయెల్ అనగానే ఇట్స్ అ రెడ్ హెరింగ్ అనమాట, వాళ్ళు ఎవ్వరు ముట్టరు. కానీ అబ్రహాం అకార్డ్ సైన్ చేసింది, అంటే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ ఉందని చెప్పడానికి సైన్ చేసిన ఫస్ట్ దేశం, అరబ్ దేశం ఈజ్ యుఏఈ. మొన్న ఇండోనేషియా అంటున్నారు వీఆర్ గోయింగ్ టు సైన్. ఆలోచించండి, ఇట్స్ అ ముస్లిం, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ముస్లిం కంట్రీ ఇన్ ద వరల్డ్ బై పాపులేషన్, ఇండోనేషియా. వాళ్ళు అంటున్నారు మేము సైన్ చేయబోతున్నాం. సో అబ్రహాం అకార్డ్ ఈ ఇజ్రాయెల్ రావడం అనేది ఒక పెద్ద న్యూస్. అంటే ఇరాన్ అక్కడ ఉంది పక్కన, దాని పక్కన వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు యుఏఈలో, ఇజ్రాయలీస్ అనమాట. సో ఆ యుద్ధం అనేది అది ఇరాన్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ప్రతిరోజు, నా దగ్గర ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేటా నుంచి పొద్దున్న నోట్ చేశాను, ఇరాన్ మార్చ్లో 1.84 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వాళ్ళ ఐలాండ్ నుంచి పంపిస్తుండే అనమాట, మొత్తం బయటికి, ఖాగ్ ఐలాండ్ నుంచి. అది మార్చ్ వచ్చేదాకా కొంచెం తగ్గి 1.7 ఏప్రిల్ అయిపోయింది. 1.8 నుంచి 1.7కి వచ్చింది ఏప్రిల్లో. దాని తర్వాత అసలు చాలా తగ్గిపోయింది, ఎందుకంటే బ్లాకేడ్ పెట్టేశారు వీళ్ళు. ఇరాన్కి అది ప్రతిరోజు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు $500 మిలియన్. ఇట్స్ నాట్ 500, ఒక 180 నుంచి $240 మిలియన్ ఉండొచ్చు ప్రతిరోజు. మీరు $170 పర్ బ్యారెల్ పెట్టుకొని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ రేట్ యాక్చువల్లీ ఈజీగా. అండ్ ఇరాన్ అమ్మేది 3 డిఫరెంట్ వర్షన్స్ ఉంది వాళ్ళకి ఆయిల్ది. ఒకటి లైట్ వర్షన్ ఉంది, అండ్ దెన్ దే హ్యావ్ 2 అదర్ హెవియర్ వర్షన్స్ ఇరాన్. ఈ 3 వర్షన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్లీ ఇరాన్ ఏప్రిల్ అమ్ముతున్నప్పుడు కూడా వాళ్ళు $71 పర్ బ్యారెల్ నుంచి $85 బ్యారెల్ కూడా అమ్మారు వాళ్ళు. దే హ్యాడ్ అ గుడ్ రేట్ ఇరాన్. అది మొత్తం ఆగిపోయింది, కంప్లీట్గా ఆగిపోయింది. సో వాళ్ళ కోసం రెవెన్యూ కావాలి. సో బహుశా ఫస్ట్ స్టెప్ ఇదే చేయబోతున్నారు. మాస్కోకి వెళ్ళారు ప్రెసిడెంట్ పుటిన్, పాసిబ్లీ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ చేస్తారు, ఇట్లా ఒక ఆఫర్ ఉంది, మీరు తీసుకుంటారా? ఐ విల్ కోఆర్డినేట్. మీరు మీ షిప్పులు తీసేసేయండి అక్కడి నుంచి, నేను చూసుకుంటాను. యూ డోంట్ డూ ఎనీ నేవల్ బ్లాకేడ్, మీరు అరేబియన్ సీలో పెట్టుకోండి, మీ షిప్ తీసుకెళ్ళి ఐ విల్ డూ దిస్ డీల్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఏదో అదే జరగబోతుంది నెక్స్ట్ 2-3 days. అండ్ ఇంటర్నేషనల్ మీడియా దగ్గర నుంచి వస్తున్నటువంటి న్యూస్లు కూడా ఇరాన్ 2 ప్రపోజల్స్ పెట్టింది. అందులో ఒకటి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయడంతో పాటుగా వార్ని ఎండ్ చేయడం అనేది. ఇప్పుడు యురేనియంకి సంబంధించి ఇప్పుడు కాదు మనం మాట్లాడుకునేది అనేది. సో అమెరికా యాక్సెప్ట్ చేయబోతుందా? డొనాల్డ్ ట్రంప్ ఓకే అంటారా దానికి? బహుశా ఎస్, ఎందుకంటే ట్రంప్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఇవాళ నిన్న వచ్చిన ఒక పోల్, అంటే ఈ షూటింగ్ జరిగింది చూడండి, అది సపరేట్ స్టోరీ. అది వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ వాళ్ళ డిన్నర్లో జరిగిన కాల్పులో, దానికన్నా ముందు వచ్చిన ఒక పోల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన రేటింగ్ 1950లో ఉన్న ప్రెసిడెంట్ రేటింగ్ కన్నా చాలా తక్కువ వచ్చిందంట. అంటే ద లోవెస్ట్ సిన్స్ 1950. సో ఆయన చాలా పెద్ద ప్రెషర్లో ఉన్నారు ఇప్పుడు. ట్రంప్ యూజువలీ మీడియాతో ఎక్కువ మాట్లాడరు, అంటే స్పెసిఫిక్ సిట్ డౌన్ ఇంటర్వ్యూ చేయరు. ఇప్పుడు ఆయన ఫాక్స్ న్యూస్కి ఇస్తున్నారు, ఆయన సిఎన్బిసికి న్యూస్ ఇస్తున్నారు, ప్రతి ఛానల్ని పిలిచి. ఇప్పుడు సిఎన్ఎన్ కూడా న్యూస్ ఇస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే హీస్ బికమ్ డెస్పరేట్ నౌ. ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ నవంబర్లో వస్తుంది, మరి ప్రాబ్లం లేదంటారు. కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రేపు కూడా యుద్ధం ఆగిపోయింది అనుకోండి, రేపు దాని ఇంపాక్ట్ నెక్స్ట్ 1 year దాకా ఉంటుంది ఆయిల్ ప్రైసెస్ మీద. ఎందుకంటే ఖతార్లో ఉన్న వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ కానీ వాళ్ళ రిఫైనరీస్ రిపేర్ చేయాలంటే వాళ్ళు అంటున్నారు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుంటారంట. లేబర్ లేదు, మీరు బిలీవ్ చేస్తారా? లేబర్ షార్టేజ్ ఉంది ఖతార్లో. సేమ్ ప్రాబ్లం విత్ సౌదీ అరేబియా, వాళ్ళ రిఫైనరీ మీద కొట్టారు, అది కూడా పోయింది. మీరు బిలీవ్ చేయరు, కోయిన్సిడెన్స్ ఆర్ యాక్సిడెంట్, లాస్ట్ ఒక 14 రోజుల్లో లోకంలో ఉన్న 7 రిఫైనరీలు
వెంట్ అప్ ఇన్ స్మోక్. యాక్సిడెంట్ జరిగిందా ఏం జరిగిందో అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇండియాలో కూడా ఒక కొత్త రిఫైనరీ మోదీ గారు ఇనాగ్రేట్ చేయడానికి రాజస్థాన్లో ఒక పార్ట్ కాట్ ఫైర్, అది ఒక నెలలో రిపేర్ చేస్తాడు. ఏదో యాక్సిడెంట్ ఉండొచ్చు, ఎందుకంటే వన్ సమ్మర్ టైం యాక్సిడెంట్ జరగవచ్చు రిఫైనరీలు. కానీ ఎట్లా జరుగుతుంది సడన్గా రిఫైనరీలు కూడా హౌ ఇస్ ఇట్ క్యాచింగ్ ఫైర్ వన్ ఆఫ్టర్ అనదర్. దాంతో ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మన దేశంలో కూడా ఈ ఇంపాక్ట్ రాబోతుందని చెప్పి నిన్న ఆంధ్ర వైపు కొంచెం రూమర్స్ ఫైల్ చేసి పెట్రోల్ బంక్ లైన్ కట్టేసి ఇవాళ మన దగ్గర కూడా మొదలైంది. సో దిస్ ఇస్ ఆర్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. కానీ ఇండోనేషియా కానీ శ్రీలంక లాగా మనం ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు ఇంకా. ఓకే, వీ కెన్ మేనేజ్. మనకి నెక్స్ట్ 65 రోజుల దాకా మన స్టాక్ ఉంది, కొత్త స్టాక్ వస్తుంది. వీఆర్ పేయింగ్. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక న్యూస్ పేపర్ కాన్ఫరెన్స్లో, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కాన్ఫరెన్స్లో అది చెప్పారు ఈ మాట. మేము ఎక్కడి నుంచి ఏ గుడ్ డీల్ వచ్చినా మేము తీసుకుంటాం మేము అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. అదే మనం చేయాల్సింది. మనకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే కవిత గారు, మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. $750 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది. పాకిస్తాన్ దగ్గర 22 బిలియన్ ఉంది. వాళ్ళు ఎంత కొనుక్కుంటారు? మనకు ఇల్లు నడిపిస్తున్నప్పుడు మనకు బడ్జెట్ తెలుసు, మన ఆదాయం ఎంత ఉంటే మనం ఇది కొనొచ్చు, ఇది కొనొచ్చు, ఇది కొనొచ్చు. ఇది ప్రాబ్లం అనమాట. సో వీఆర్ ఏబుల్ టు నెగోషియేట్ బెటర్ రేట్స్. అది గయానాతో చేస్తున్నామా, అది అర్జెంటీనా నుంచి తెప్పించుకుంటున్నామా, అల్జీరియా నుంచి తెప్పించుకుంటున్నామా, ప్రతి చోట నుంచి మనం తెప్పించుకుంటున్నాము. వీ విల్ బై. ద ఓన్లీ ప్రాబ్లం మనకి రాబోతుంది నెక్స్ట్ 1 yearలో, 6 months to 1 year ఇస్ ఫర్టిలైజర్, ఎరువులు. ఎందుకంటే అదొక బై ప్రోడక్ట్. ఇది మన ఆయిల్ డిస్టిలేషన్ ప్రాసెస్లో క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని తయారు చేస్తున్న నడిమిట్లో ఒక ప్రాసెస్ ఇస్ నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఆ నైట్రోజన్ని యూరియాగా కన్వర్ట్ చేసుకుంటారు వీళ్ళు, గల్ఫ్ కంట్రీస్. వాళ్ళది మనని చేయనియట్లేదు. కానీ మనం ఏం చేస్తాం, మనం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి మన దేశంలో చేస్తున్నాం. మన దగ్గర ఇఫ్కో లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఫర్టిలైజర్ కంపెనీస్. కానీ దానికి ఫీడ్ కావాల్సి వస్తుంది, క్రూడ్ ఆయిల్. సో గవర్నమెంట్కి ఇప్పుడు అది ప్రయారిటీ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్టిలైజర్ కంపెనీ నుంచి న్యాచురల్ గ్యాస్ రిమూవ్ చేసేసారు. సో వాళ్ళకి ఎల్పిజి కూడా ఇవ్వట్లేదు. సో కొంచెం ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బహుశా నెక్స్ట్ 6 monthsలో దాని ఇంపాక్ట్ రావచ్చు. కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నారు. యుక్రెయిన్ నుంచి, రష్యా నుంచి కూడా మనం ఫర్టిలైజర్ యూరియా తెప్పించుకుంటాం. సో ప్రాబ్లమ్స్ అవుట్ అయ్యాయి. యూఎస్లో మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడున్న క్రాప్కి యూరియా లేదంట, ఫర్టిలైజర్ లేదు వాళ్ళకి. ఇంత పెద్ద దేశం, ట్రంప్ అది ఇది అంటారు, మా దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ 100%. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లేదు, క్లోజ్ చేసేసారు అన్నీ. సో వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవాల్సిన సంగతి. 40% యూఎస్కి వచ్చే 40% ఫర్టిలైజర్ ఇదే గల్ఫ్ రీజన్ నుంచి వస్తుంది, స్ట్రేట్ ఆఫ్ హార్మస్. అది ఆగిపోయింది కంప్లీట్. ఇవన్నీ ఉన్నప్పుడు కరెక్ట్గా వాషింగ్టన్ డీసీలో ట్రంప్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆ కరస్పాండెన్స్ మీట్లో కూడా కాల్పులు అనేవి జరిగాయి. అక్కడ ఆ కాల్పులు చేసిన కెవిన్ ఒక మాట చెప్పాడు, నేనే ఇంతలా తిరుగుతుంటే, అది కూడా మారణాయుధాలు పట్టుకొని తిరుగుతుంటే నన్ను ఎవరూ ఆపలేదు. ఇమాజిన్ నేనే ఇరాన్ నుంచి వచ్చిన వాడిని అయి ఉంటే, లేకుంటే ఇంకెవరైనా ఇరాన్ నుంచి వస్తే పరిస్థితి ఏంటి అనేది. సో ఇప్పుడు ఇరాన్కి అనుకోకుండా ఇంకొక ప్లస్ పాయింట్ వాదించుకోవడానికి కూడా దొరికింది కదా, డిఫెన్స్ చేసుకోవడానికి. ఇరాన్ అంటారు ఇప్పుడు ట్రంప్ దగ్గర, మీరంటారు మా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలంటున్నారు, మీ దగ్గర మిషన్ గన్ లాంటిది, అసాల్ట్ రైఫిల్స్ లాంటివి తీసుకొచ్చి మిమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు ఆలోచించాడు, ఇది 3వ అటాక్ ఇది. అండ్ ఫస్ట్ అటాక్ క్యాంపెయిన్ టైంలో జరిగింది 2 సంవత్సరాల ముందు బట్లర్లో. రెండవది గాల్ఫ్ ఆడుతున్నప్పుడు ఒకసారి జరిగింది. ఇది 3వ అటెంప్ట్ అనమాట. అఫ్కోర్స్ ఇది నేను అదే సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర మనం ఒక హోటల్కి వెళ్తే, 5-star హోటల్కి వెళ్తే మినిమం బ్యాగేజ్ స్కానింగ్ ఉంటుంది. ఈయన వచ్చి 3-4 రోజుల నుంచి ఆ హోటల్లో ఉన్నారు. ఇట్ నాట్ అ స్మాల్ హోటల్, హిల్టన్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్. వాళ్ళ బాల్ రూమ్ అన్నిటికంటే పెద్దది వాషింగ్టన్ డీసీలో. ఎందుకు బేసిక్ చెకింగ్ జరగలేదు? ఆయన ఆర్ఎంట్రాక్ ట్రైన్లో ట్రావెల్ చేశారు 2 రోజులు. ఎందుకంటే 2,000 మైల్స్ ట్రావెల్ చేశారు ఆయన. చేసిన మన దగ్గర కూడా రైల్వే స్టేషన్లో ఆఫ్కోర్స్ మన దగ్గర బ్యాగేజ్ స్కాన్ అంత లేదనుకోండి, కానీ ఒక బేసిక్ స్కాన్ అయితే మన దగ్గర కావాలంటే ఉంటుంది. ఈయన ట్రైన్లో సరే చెక్ చేయలేదు, కానీ హోటల్ ఎందుకు చెక్ చేయలేదు? అది కూడా కాదు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే, మన దగ్గర కూడా మోదీ గారు ఇప్పుడు ఒక హోటల్కి వస్తున్నారంటే, ఈవెన్ 1/2 an hourకి వస్తున్నారంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్న గెస్ట్లని వెకేట్ చేపించేస్తారు. మన పాకిస్తాన్లో కూడా చేశారు, హోటల్ మొత్తం వెకేట్ చేపించేస్తారు. రెడ్ జోన్ లాగా అనౌన్స్ చేసుకున్నారు అక్కడ. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇఫ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ 1-2 hours 3 hours ఉంటే ఆ హోటల్ మొత్తం వెకేట్ చేస్తారు, లేకుంటే ఆ ఫ్లోర్ మొత్తం వెకేట్ చేపించేస్తారు కంప్లీట్గా. ఇది జరగలేదు ఇక్కడ. బేసిక్ తప్పులు చాలా. ఇవాళ పొద్దున్న నుంచి నేను వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటున్నాను, డాష్ వెలే కానీ, ఈవెన్ CNN వాళ్ళది. అక్కడ ఉన్న చాలామంది రిపోర్టర్స్ తర్వాత వచ్చి లైవ్గా రిపోర్ట్ చేశారు. దట్
వాళ్ళ డిన్నర్కి ఎంట్రీ పాయింట్కి అండ్ ఇట్స్ ద మోస్ట్ చాలా ప్రెస్టీజియస్ డిన్నర్, ఎందుకంటే వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ అనగానే అక్కడ వాషింగ్టన్లోనే అన్నిటికంటే పెద్ద పవర్ఫుల్ ఒక అసోసియేషన్ అది. 2500 మెంబర్స్ ఉన్నారు అందులో గెస్ట్లుగా. అండ్ ఇట్స్ పెయిడ్ డిన్నర్, ఫ్రీ కాదు. ఆ డిన్నర్లో వాళ్ళ యాన్యువల్ డిన్నర్ అది. ఆ డిన్నర్లో వీళ్ళు వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్లో వీళ్ళని ఎవరు చెక్ చేయలేదు. ఇన్విటేషన్ తీసుకొచ్చి చూపిస్తే లోపలికి అలౌ చేసేసారు, అంటే వితౌట్ చెకింగ్ ఫోటో ఐడి. అందరూ అదే అంటున్నారు, ఒక ఫోటో ఐడి అడగట్లేదు. నేను దీని కలర్ జెరాక్స్ తీసుకొని ఎవడు అన్నారు అక్కడ, నేను ఇది కలర్ జెరాక్స్ తీసుకొని ఇంకోటికి ఇస్తే వాడు కూడా లోపలికి వెళ్ళిపోతుండే. ఎవ్వరు చెక్ చేయలేదు, టేబుల్ నెంబర్ ఒకటే ఉంది. సో అదొక పెద్ద మిస్టేక్. ఎనీవే వాళ్ళ దానికి ఉన్న రివ్యూస్ నడిపిస్తున్నారు. నిన్న రన్నింగ్ జోక్ వాజ్, నేను కూడా పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ని ముందు తీసుకెళ్ళిపోయారు, ట్రంప్ని తర్వాత తీసుకెళ్ళారు. దానికి ట్రంప్ చెప్తున్న మాట, అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలనుకున్నది, అంత ప్రమాదం కాదని నాకు అర్థమైంది, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అనేది దాంతో నేను ఆగిపోయాను. ఆ తర్వాత అర్థమైంది అక్కడ నేను ఉండొద్దని వెళ్ళిపోయాను అని. అఫ్కోర్స్ దట్స్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి కావాలి, ఎందుకంటే బట్లర్లో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సీక్రెట్ సర్వీస్ మీద చాలా ప్రెషర్ ఉండే, యుఎస్ సీక్రెట్ సర్వీస్ మీద. మన ఎస్పీజీ లాగా మోదీ గారిని గార్డ్ చేసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాగా. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ రోజు. ఒకటి రూఫ్ చెక్ చేయలేదు, ఈయన రూఫ్ మీద నుంచి గన్మ్యాన్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అదంతా బేసిక్ చెకింగ్ అనమాట ఒక సెక్యూరిటీలో. ఒక ప్రధానమంత్రి వస్తారంటే, ఇప్పుడు మీరు మోదీ గారు వస్తారని కూడా చూడండి. నేను ఒకసారి మోదీ గారు హైటెక్స్కి వచ్చారు, అక్కడ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి హెచ్ఐసిసికి వచ్చారు. యాక్చువల్లీ హైటెక్స్లో గ్రౌండ్లో దిగారు. మీరు బిలీవ్ చేయరు, ఒక వారం ఉందే ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేసేసారు కంప్లీట్గా. ఒక సైకిల్ కూడా ఉండేయట్లేదు వాళ్ళు అక్కడ కంప్లీట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేశారు. అక్కడ ఉండబోతున్న 30-40 మంది ఉంటారు ఆ ఏరియాలో, వేరియస్ స్టాల్స్ ఇంకా చూసుకోవడం, వాళ్ళని కూడా చెక్ చేస్తారు. ఇది బేసిక్ థింగ్. అదే అమెరికాలో ఉన్న చాలా మటుకు ఈసారి బాగా పర్ఫామ్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తప్పు ఎక్కడవుతుందంటే, యూజువలీ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ ప్రెసిడెంట్, అంటే యూఎస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేయరు. యూఎస్లో సీక్వెన్స్ ఏంటంటే, ప్రెసిడెంట్కి ఏమైనా అయితే, ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ టైంలో ఆయన చనిపోయినప్పుడు లిండన్ జాన్సన్ టేక్ ఓవర్ చేసుకున్నారు వైస్ ప్రెసిడెంట్. ఆయన కూడా ఏమైనా అయితే స్పీకర్ ఆఫ్ ద హౌస్ నెక్స్ట్, ఈ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ వాళ్ళ దాంట్లో. కానీ ఈ హాల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, హెడ్ టేబుల్లో కూర్చున్నారు ముగ్గురు, విచ్ ఇస్ అ బిగ్ మిస్టేక్, సెక్యూరిటీ మిస్టేక్. వ్యాన్స్ని మీరు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉండకూడదు, అది కూడా హెడ్ టేబుల్లో ఉండకూడదు. నెక్స్ట్ స్పీకర్. ఎనీవే అదంతా వాళ్ళ లీగల్ ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం బయట నుంచి మన ఇండియా నుంచి చూసినప్పుడు మనకి ఈవెన్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు వెళ్తే మనకి మెటల్ డిటెక్టరు, డోరు, కుక్కలు, మనం మొబైల్ అన్నీ తీసి బ్యాగులు తీసి మొత్తం చెక్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద డాచ్వెల్ కరెస్పాండెంట్ ఆయన అన్నారు వాళ్ళ పొద్దున ఇంటర్వ్యూలో, ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాను, తోడు 2 బ్యాటరీ ప్యాక్స్ తీసుకెళ్తున్నాను మొబైల్ ఛార్జ్ చేయడానికి, ఏం చెక్ చేయలేదు వాళ్ళు. ఇట్లా ఓపెన్ చేసి చూసారంటే పంపించేసారు. మన దగ్గర ల్యాప్టాప్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేయమంటారు, అది పనిచేస్తుందా లేదా. బేసిక్ స్టఫ్. మనం అనుకుంటాం మన ఒక హైపర్ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము ఇండియాలో, అమెరికాలో ఇంత పెద్ద ప్రొటెక్టివ్ అయిన మోస్ట్ ఏం చెప్తారు ప్రొటెక్టెడ్ పర్సన్ ఇన్ ది యూనివర్స్ ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన్ని ఇంత ఒక ఎవాక్యుయేట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు ఎందుకు అని చెప్పి నేను చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఎనీవే సీక్రెట్ సర్వీసెస్ డన్ దట్ జాబ్. కానీ ఒక అమెరికా ఇమేజ్ ఇంటర్నేషనల్ సెనారియోలో నిన్నటి ఇన్సిడెంట్తో చాలా పెద్ద ఒక దెబ్బతిన్నది అని చెప్పి, ఒకటి ఇరానియన్స్ నవ్వుతున్నారు వాళ్ళ మీద, రెండవది కింగ్ చార్ల్స్ ఇస్ కమింగ్, ఇవాళ వస్తున్నారు, ఇవాళ రేపు ల్యాండ్ అవుతున్నారు యూఎస్లో. అటువైపు జాక్ స్టామర్తో పెద్ద గొడవ ప్రెసిడెంట్ ట్రంప్. అదొక సపరేట్ స్టోరీ, ఎందుకంటే యూరోపియన్ నేషన్ లీడర్స్ని ట్రంప్ ఎంత ఇన్సల్ట్ చేశారంటే లాస్ట్ 2 నెలల్లో ఆ రికవర్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఈ సిచ్యువేషన్కి వచ్చారు. జాక్ స్టామర్ ఇంకా ప్రధానమంత్రిగా ఉంటారు లేదని తెలియదు, 2 వారాల లోపల ఆయన ఫైనల్ సిచ్యువేషన్ తెలిసిపోతుంది. ఫాక్లాండ్ ఐలాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే యూఎస్ సపోర్ట్ చేశారు ఆ టైంలో ఫాక్లాండ్, అర్జెంటీనా అది యాక్చువల్లీ ఫాక్లాండ్. బ్రిటిష్ ఇప్పుడు కూడా మాదని ఉంచుకున్నారు. పెద్ద ఒక ఓన్లీ వార్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఫాక్లాండ్ ఐలాండ్స్. ఇప్పుడు యూఎస్ అంటున్నారు కాదు, అది అర్జెంటీనాని ప్రెసిడెంట్ సపోర్ట్ చేయబోతుంది జస్ట్ టు గెట్. కానీ ఇది కవిత గారు, మన ఇరాన్ చూడకుండా చూస్తే నేటో ఐ థింక్ కంప్లీట్గా ఒకవైపు, నేటో కాకుండా అట్లీస్ట్ యూరోప్ అమెరికా నుంచి దూరం అయిపోతున్నారు. ఇంకొక బహుశా నెక్స్ట్ 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు వీళ్ళు స్లోలీ, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, హంగేరియన్ కొత్త ప్రెసిడెంట్ వచ్చారు అక్కడ, వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేయడానికి జేడీ వ్యాన్స్ వెళ్ళారు, అప్పుడు కూడా ఆయన ఓడిపోయారు. ఇట్లానే ఈవెన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ అమెరికా వైపు నుంచి దూరం వైపు. మీరు మోదీ గారిని ఫర్ ఎగ్జాంపుల్ రేపు
ఆల్రెడీ ఇండియాని ఇన్సల్ట్ చేశారు మొన్న హెల్ హోల్ అది ఇది అని చెప్పి. మోదీ గారిని తిడితే ప్రెసిడెంట్ ట్రంప్ మనకెంత కోపం ఉంటుంది. యు మైట్ బీ యాంటీ మోదీ, మీరు మోదీ గారిని పొద్దున్న లేవని తిట్టొచ్చు, అట్లాంటి మనిషి ఉంటే కూడా మన ప్రధానమంత్రిని తిట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పి మనకు ఒక కోపం ఉంటుంది. బ్రిటిష్ ప్రజలకు కూడా అది వచ్చింది ఇప్పుడు. బట్ నేటోని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అనేటువంటి అభిప్రాయంలోనే ఉన్నారు కదా ట్రంప్ కూడా. ఉంది నేటోది ఏమైందంటే ట్రంప్కి వచ్చినప్పటి నుంచి ఒక ప్రాబ్లం అండి, మీకు గుర్తుంటుంది. నేటో ఓన్లీ 1% 2% ఖర్చు పెడుతున్నారు జీడిపి వాళ్ళది నేటో ఫండ్స్కి, నేటో ఆయుధాల కోసం. వాళ్ళు 5% దాకా పెంచకపోతే నేను మా వైపు నుంచి మొత్తం కట్ డౌన్ చేసేస్తాను ఎక్స్పెండిచర్, నేను నేటో నేషన్స్ని ప్రొటెక్ట్ చేయను. ఇప్పుడు అది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నన్ను మీరు వచ్చి హెల్ప్ చేయలేదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ మిగతా దాంట్లో. నేటో దేశాలు స్పెషలీ బ్రిటన్ అంటున్నారు ఏంటంటే మమ్మల్ని మీరు కన్సల్టే చేయలేదు ఫస్ట్. యుద్ధం మీ యుద్ధం, ఇది మా యుద్ధం కాదు. మీరు ముందే మమ్మల్ని కన్సల్ట్ చేసుంటే డెఫినెట్గా మేము ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మేము ఎందుకు ఇప్పుడు 40 దేశాలు యూరోపియన్ నేషన్లో, యూరోప్ కాకుండా EU నేషన్ కాకుండా కొన్ని నేషన్స్ EU బయట కూడా ఉన్నాయి, 40 దేశాలు ఖర్చు మాట్లాడుతున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఏం చేయాలని. కానీ అందరి దగ్గర ఉన్న ఒకటే ఒపీనియన్ ఏంటంటే వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్, ఇది వాళ్ళ గొడవ, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చావనండి, వాళ్ళ తర్వాత అయిన తర్వాత దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ఇట్. కానీ అప్పుడు దాకా అక్కర్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు అంతా అయిపోయింది, నేను గెలిచేశాను, యుద్ధం ఇంకేం లేదు యుద్ధం అని చెప్పి మళ్ళీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేస్తున్నారు. సో యూరోప్ కూడా ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఈ చాలా మటుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తున్న ఆయిల్లో ఒక 60% ఏషియా వైపు వెళ్ళిపోతే 40% యూరోప్ వైపు వెళ్తుంది. సో అది పెద్దగా ఇంపాక్ట్ అయింది యూరోప్లో. గ్యాస్ ప్రైస్ అమెరికా కన్నా ఎక్కువ. సో యూరోప్ ఒక ప్రాబ్లం రష్యా వైపు నుంచి ఉన్న ఆయిల్ ఆగిపోయి ఉండే, అది నిన్న స్టార్ట్ చేశారు మొన్న హంగరీకి వెళ్తే ఒక పైప్ లైన్ ఉంది, అది యుక్రెయిన్ ఆపేశారు. సో జియో పొలిటిక్స్లో మనం ఒక ఫ్రేమ్వర్క్ చూస్తే ఇరాన్ అదే అంటున్నాం, మేము ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాం మీకు, లెట్ us వర్క్ విత్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మన ఇండో-US డీల్ చూడండి, మనం డీల్ చేయలేదు, రాహుల్ గాంధీ అన్నారు సంతకం పెట్టేసినాం, సంతకం పెట్టలేదు. వీఆర్ వర్కింగ్ ఇన్ అ ఫ్రేమ్వర్క్, అంటే 10 పాయింట్లు ఉంటుంది, దీని మీద మాట్లాడదాం. అది ఇప్పుడు జరగాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఆపాలంటే ఒకటే సొల్యూషన్, ఫస్ట్ ఒక డైరెక్ట్ టాక్స్ ఉండాలి బిట్వీన్ US అండ్ ఇరాన్. అది కాకుండా మీరు థర్డ్ పర్సన్ నుంచి వెళ్తే గేమ్ ఆఫ్ చైనీస్ విస్పర్స్ అంటాం మనం, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎప్పుడు చేస్తాం మనది. ఇక్కడ నుంచి మా దగ్గర ఒక గుర్రం ఉందని చెప్తారు, అక్కడ వెళ్ళంగానే అది గాడిద అయిపోతుంది లాస్ట్ పర్సన్కి వెళ్ళేదాకా. మిస్కమ్యూనికేషన్ ఉంటుంది మీరు, అదే జరుగుతుంది ఇప్పుడు. రష్యా యాక్సెప్ట్ చేస్తుందంటారా, పుతిన్ ఒప్పుకుంటారా? పుటిన్కి ఇది గోల్డెన్ ఛాన్స్, ఎందుకంటే ఆయన్ని ఒక పరాయాగా చేసేసి ఉండే లాస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి. ఈ యుక్రెయిన్ వార్ తర్వాత ప్రెసిడెంట్ పుటిన్ పక్కన పెట్టేశారు, ఎస్పెషలీ ప్రెసిడెంట్ బైడెన్ అండ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ని ప్రెసిడెంట్ ట్రంప్ తిడుతున్నారు, అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ 1.5-2 గంటల సేపు కాల్ చేస్తున్నారు పుటిన్ని. రష్యన్ ఆయిల్ని మళ్ళీ ఎగ్జామ్ చేశారు మొన్న 30 days నుంచి కూడా. అండ్ దట్ టు నాట్ లోడెడ్ షిప్స్, డైరెక్ట్లీ రష్యా కెన్ సెల్ ఆయిల్. ముందే చెప్పారు లోడ్ చేసిన షిప్స్ అమ్ముకోవచ్చు, ఫ్రెష్ మీరు ఎక్కించుకోవద్దు షిప్ మీద. ఇప్పుడు అది కూడా ఓకే అన్నారు. సో పుటిన్ అండ్ ఏం చెప్తారు, రష్యా బికమ్ క్లోజ్ టు అమెరికా. సో ఒకవైపు పుటిన్ దీంట్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ మనకు అందరూ తెలిసిందే. ఆయుధాలు చాలా మటుకు ఇప్పుడు కాదు, ముందు ఇచ్చింది ఇరాన్కి ఇచ్చింది అంతా రష్యానే. చైనా ఓన్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు, ఆయుధాలు ఎక్కువ ఇవ్వలేదు. టర్కీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయారు, నిన్నటి నుంచి టర్కీ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టాక్స్. ఎందుకంటే టర్కీ చాలా మటుకు ఆయుధాలు ఇరాన్కి ఇచ్చారు, ఎస్పెషలీ డ్రోన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఖతార్ మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి. ఖతార్కి చాలా మంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ గ్యాస్ ఎవాక్యుయేట్ చేయాలి అక్కడి నుంచి, వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంది ఇరాన్కి వచ్చిన ప్రాబ్లం లాగా. సో వీళ్ళందరికీ ఇప్పుడు వచ్చేసారు, అందరికి తెలిసిపోయింది మెయిన్ ప్రాబ్లం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అది ఓపెన్ చేయండి ఫస్ట్, దెన్ మిగతాది మనం తర్వాత మాట్లాడుకుందాం. పాసిబ్లీ ఒకసారి సిచ్యువేషన్ కొంచెం కూల్ డౌన్ అయితే అందరు కొంచెం సెన్సిబుల్గా కూర్చొని మాట్లాడితే ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లోకంలో ఏ ఇష్యూ లేదు సార్ట్అవుట్ చేయలేనిది, అన్నీ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద నెగోసియేషన్ చెప్పాను చూడండి, ఐ గేవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్. ఈ 2 దేశాలు అరబ్ నేషన్స్ అంటారు, ఇజ్రాయెల్ హస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇజ్రాయేలీ టీం వచ్చి UAEలో కూర్చున్నారు, వాళ్ళు ఐరన్ డోమ్ తీసుకొచ్చారు అక్కడికి. సో ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది అన్నమాట ఇప్పుడు. అండ్ ఐ థింక్ రష్యన్ ఇన్వాల్వ్మెంట్ కానీ చైనీస్ కూడా కొంచెం, చైనీస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆయిల్ కావాలి, డెస్పరేట్గా ఆయిల్ కావాలి వాళ్ళకి. ప్రతిరోజు 6 ట్యాంకర్లు తీసుకెళ్తుండే చైనా ఇరాన్ నుంచి, మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. వెనిజువేలా నుంచి వాళ్ళకి ఆయిల్ దొరకట్లేదు ఎక్కువ, ఎందుకంటే అక్కడ US కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దెన్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇస్ ఇండియా, మనకు కూడా చాలా మటుకు ఆయిల్ కావాలి, కానీ మనం రీరూట్ చేసుకున్నాం.
రష్యా నుంచి, అంగోలా నుంచి, అర్జెంటీనా నుంచి, గయానా నుంచి మనం తీసుకుంటాం. ఈవెన్ యూఎస్ నుంచి కొంటున్నాం. కానీ ఎక్కువ రేట్ అయిపోతుంది. మనకి 82, 90, $100 కూడా మనం తీసుకుంటున్నాం. మన ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ మీద ₹23 నష్టం వాళ్ళకి. డీజిల్ ఐ థింక్ ₹28 నష్టం వాళ్ళకి ప్రతి లీటర్ మీద. సో అదొక ఎక్కువ రోజులు వాళ్ళు తట్టుకోలేరు ఆ లాస్. సో గవర్నమెంట్ ఎప్పుడో ఒక రోజు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తే బెస్ట్ సొల్యూషన్ ఇస్, ఈవెన్ అందరూ ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అదే మాట్లాడుతున్నారు, ఫస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి, లెట్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్. లోకం అంతా స్టెబిలైజ్ అయిపోతుంది. ఇక్కడ ప్రతి దేశంలో కవిత గారు మన సిచ్యువేషన్ చాలా బెటర్. ఆఫ్రికా దారుణం. ఆఫ్రికా బికమ్ ఏం చెప్తారు అక్కడ, ఈవెన్ ఏం చెప్తారు, నార్మల్ వెహికల్స్ కూడా తిరగట్లేదు రోడ్డు మీద, మొత్తం అయిపోయింది. ఇవాళ చూడండి మన దగ్గర ఫార్మస్యూటికల్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. నిన్న బ్రిటన్ అన్నారు మా దగ్గర ఉన్న ఎయిర్ అంబులెన్స్కి మా దగ్గర ఫ్యూయల్ లేదు. యూరోప్లో మొన్న 456 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు, ఏవియేషన్ ఫ్యూయల్ లేదంట. ఇంకొక వారం పాటు ఏవియేషన్ ఫ్యూయల్ లేదు. యూరోప్, అది లుఫ్తాన్సా ఉండొచ్చు, మిగతా ఎయిర్లైన్స్ ఉండొచ్చు, ఈవెన్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఉండొచ్చు, వాళ్ళందరూ క్యాన్సిల్ చేస్తున్నారు ఫ్లైట్స్. అట్లీస్ట్ మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. మన దగ్గర ఇంకా ఫ్లైట్లు పోతున్నాయి, ఏం బండ్లు తిరుగుతున్నాయి రోడ్ల మీద. వీ హ్యావ్ నాట్ రియలైజ్ ద ఇంపాక్ట్. మన గవర్నమెంట్ ఎంత కావాలంటే తిట్టుకోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక సెంబ్లెన్స్ ఆఫ్ నార్మల్సీ ఉంది మన దగ్గర, అది లేదు. సో లెట్ us హోప్ ఒక నెక్స్ట్ 2-3 డేస్లో రష్యా కూడా ఇన్వాల్వ్ అయితే, ఈవెన్ యూఎస్ యాక్సెప్ట్ చేస్తే, అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ అసాసినేషన్ అటెంప్ట్ సర్వైవ్ చేసిన ఆయన కూడా తెలిసిపోయింది. డొమెస్టికలీ ఆయనకు చాలా వ్యతిరేకత ఉంది. అందరూ తుపాకీ తీసుకొని రారు, కానీ కొంతమంది అది కాకుండా కూడా రియాక్ట్ అవుతారు. అది జరుగుతుంది ఇప్పుడు అన్నమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.